సుజాత పురిటికి పుట్టింటికి వెళ్లిన ఓ వారం రోజులకు అతను అప్పు తీసుకున్న బ్యాంకు నుంచి ఓ నోటీస్ వచ్చింది. ఎన్ని రిమైండర్లు మీకు పంపించినా జవాబు లేదు. ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టడం లేదు. అంచేత మీరు ప్రతి నెల జీతంలో కట్టేటట్లు మీ మేనేజ్మెంట్ వారికి ఈ సంగతి తెలియజేయడం అయింది. శివశంకరం ఆ లేఖ చూసి తెల్లమొహం వేశాడు. మేనేజ్మెంట్ పర్మిషన్ లేకుండా బ్యాంకులో అప్పు తీసుకోకూడదు. అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఆ ఉత్తరం వచ్చిన వారం రోజులకు ఆఫీసు మేనేజరు తనకు కబురు చేసి పనివేళల్లో తన క్యాబిన్లోకి వచ్చి పర్సనల్గా కలుసుకోమన్నాడు. శ్రీముఖం ఇవ్వడానికో చీవాట్లు పెట్టడానికో అని శివశంకరానికి అర్థమైపోయింది. పులి గుహలోకి చొరబడవలసి వచ్చిన లేడి కూనలా దడదళ్లాడుతూ అతను ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ ఆఫీసర్ చాలా మర్యాదగా ఆహ్వానించాడు. రండి, కూర్చోండి అన్నాడు. శివశంకరం వణుకుతూ కూర్చున్నాడు. ఆ ఆఫీసర్ మహాశయుడు బ్యాంకు వారి లేఖనం అతను ముందు పెట్టాడు. ఇదేంటి? ఆయన గొంతులో కాఠిన్యం లేదు. అప్పు తీసుకున్నారా? ఓ సాధారణ విషయాన్ని గూర్చి తెలుసుకుంటున్నట్లుగా ప్రశ్నించాడు. శివశంకరం అవును అన్నట్లు తల ఊపాడు. డిఫాల్టర్ అయ్యారా? శివశంకరం అవును సార్ అంటూ ఒప్పుకున్నాడు. డిఫాల్టర్స్ నా ఆఫీసులో పనిచేయడం నాకిష్టం లేదు. ఆయన మొదటి బాంబు పేల్చాడు. మేనేజ్మెంట్కు తెలియకుండా లోన్లు చేయడం, వాటి విషయంలో డిఫాల్టర్ కావడం మేం సహించాం. రెండో బాంబు పేల్చాడు. మీకు క్రమశిక్షణ లేదు, క్యారెక్టర్ లేదు. అది ఆఫీస్కు అగౌరవం. మూడో బాంబు పేల్చాడు. అంచేత మిమ్మల్ని ఇమీడియట్ ఎఫెక్ట్తో సస్పెండ్ చేస్తున్నాను. నాలుగో బాంబు పేల్చాడు. సస్పెన్షన్ పీరియడ్లో మీ జీతంలో మూడో వంతు మాత్రమే వస్తుంది. అది ఎందుకంటే బతకడానికి, కనీస అవసరాలు తీర్చుకునేందుకు. మరి ఆ వచ్చే దాంట్లో బ్యాంకుకి ఏం కడతారు? మమ్మల్ని ఏం మినహాయించి వాళ్ళకు పంపించమంటారు? అంచేత ఉద్యోగం నిలుపుకోవాలంటే ఉన్నదేదో అమ్మేసి దాన్ని బ్యాంకుకి కట్టేసేయండి. దోషరహితంగా బయటపడండి. అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది. లేకపోతే ఇదే గుడ్ బై అనుకోండి. కళాకాంతులు కోల్పోయిన మొహంతో మేనేజర్ గదిలోంచి అతను బయటకొచ్చాడు. ఇప్పటికిప్పుడు డబ్బు కట్టాలంటే ఎలా? అది 2 లక్షలకు పైనే ఉంది, వడ్డీతో కలుపుకొని. ఏమీ పాలుపోక పాత స్నేహితులు కిరీటి, సౌజన్యరావుల్ని కలుసుకున్నాడు. వాళ్ళీసారి మనసు విప్పి మాట్లాడలేదు. నా దగ్గర డబ్బు ఎక్కడుంది బ్రదర్? అప్పుడు గ్యారంటీ సంతకం పెట్టమంటే పెట్టాను. పెట్టినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను. ఇహ ఈ జన్మలో ఇంకెవరికి ఎప్పుడు గ్యారంటీలు సంతకం పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను. సౌజన్యరావు మరో విధంగా మాట్లాడాడు. అందులో మరింత కాఠిన్యం ఉంది. పైకి మాత్రం అతని మంచి కోరి చెబుతున్నట్లుగా ఉంది. కాని అతని నిలువునా పాతేశాడు. శంకరం, ఒకసారి దోమ కరిచిందనుకో, ఈసారి అది అల్లంత దూరంలో ఉండగానే మన జాగ్రత్తలో మనం ఉంటాం. అలాగే ఒకసారి దెబ్బతిన్నవాడు రెండోసారి ఎంత జాగ్రత్త పడతాడు? నువ్వంటే నాకెంతో స్నేహభావం ఉంది. కాని ఏం లాభం? నువ్వు నీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. అందుచేత ముందు నమ్మకాన్ని పెంచుకో, విశ్వాసాన్ని పెంచుకో. ఆ నమ్మకం పెరిగిందనుకో, నువ్వు లక్షడిగినా రాతకోతలో అక్కర్లేకుండా నీ ఇంటికొచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళింటికి వెళ్ళి కాళ్ళ వేళ్ల పడడిగినా ఎవరు ఇవ్వరు. అంచేత నీది వృధా ప్రయాస. నీ తిప్పలు నువ్వు పడు, వెళ్ళు. శివశంకరానికి అన్ని దారులు మూసుకుపోయినట్లయింది. పోని వెళ్ళి తన మామగారు సీతారామేనే అడుగుదామా అని కూడా అనుకున్నాడు. మామగారిని అడగాలంటే ముందు సుజాతకు అసలు విషయం చెప్పాలి. తన చేతకాంతనానికి ఆవిడ మాత్రం చీకొట్టదు. తన భార్య ముందు చులకనైపోవడం అతనికిష్టం లేకపోయింది. ఆవిడ దగ్గర ₹1,00,000 డైమండ్ నెక్లెస్ ఉంది. దానిని అమ్మి కొంత బరువు దించుకోవచ్చు. కాని అది వాళ్ళ నాన్న చేయించింది. స్త్రీవిత్తం ఎప్పుడో విన్న శ్లోకంలో పాదం జ్ఞాపకం వచ్చింది. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పిత్రార్జితం, స్త్రీ విత్తమాద మదమం అన్నారు చిట్ట చివర్లో. స్త్రీ సంపాదన మీద బతికే మొగుడు మగాడే కాదు. వాడికి గౌరవ ప్రతిపత్తులుండవు. తనకా బతుకొద్దు. పైగా ఆ డైమండ్ నెక్లెస్ పెట్టుకుని సుజాత తన కళ్ల ముందు తారట్లాడుతుంటే సృష్టిలోని సౌందర్యమంతా కళ్ల ముందు రాశీభూతమై నడయాడుతున్నట్లుంటుంది. ఆ నెక్లెస్ ఆమె మెడలో లేకుంటే అది బోసిపోయి చెన్నుదరిగి తన అందాల సుజాత ఎంత దీనంగా కనిపిస్తుంది. నోనో, తను ఆ దృశ్యాన్ని భరించలేడు. ఇప్పుడు తను లోకంలో ఒంటరివాడు, ఎవరి సహాయం పొందలేనివాడు. ఈ పరిస్థితుల్లో అతనికి మంద మలయానినంలా, గంధపు సువాసనలా, తనలోని తండ్రితనానికి విజయకేతనంలా, జీవన సాఫల్యత భారానికి తొలిమెట్టులా సీతారామయ్య ఫోన్ చేశాడు. కంగ్రాట్స్ అల్లుడు గారు, నాకు మనవరాలు పుట్టింది. తల్లి పిల్ల క్షేమం. సుజాత మీకోసం ఎదురు చూస్తోంది. ఎప్పటికప్పుడు పాపం సుజాత తనకు ఫోన్ చేస్తూనే ఉంది. ఎప్పుడొస్తున్నారు అని అడుగుతూనే ఉంది. వెళితే తనలో ఉన్న చేతకాంతనం ఎక్కడ బయటపడుతుందో అని అతనే ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు.
నొప్పులు ప్రారంభమైన విషయాన్ని కూడా ముందుగానే తెలియజేశారు. రెక్కలు కట్టుకుని వెళ్లి సుజాత ముందు వాలిపోవాలి. ఏం పర్వాలేదు సుజీ, నేనున్నాను అని ధైర్యం చెప్పాలనిపించింది. కాని తనున్న పరిస్థితి, ఆర్థికంగా ఉన్న నైత్యం అతన్ని కదల్ని లేదు. అయితే సుజాత ప్రసవించిందన్న సంగతి తెలియగానే తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. దానికి తోడు సుజాత చేసిన ఫోను అతన్ని మరింత తొందర పెట్టింది. ఏమండి, ఆ అమ్మాయి అచ్చు మీ పోలికేనండి. ఆడపిల్ల తండ్రి పోలికతో ఉంటే అదృష్టవంతురాలు అవుతుందంటారు. పోలిక మీది, రంగు నాది. ఫోన్లోనే సుజాత నవ్విన నవ్వు అతనికి పంచమ స్వరంలా వినిపించింది. ఆ ఉద్యోగాన్ని పట్టుకుని అలా వేలాడుతున్నారేం? మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందండి. ఇహ మనకు పట్టిందల్లా బంగారమే. ఎప్పుడూ సుజాతింతే. క్షణం మాట్లాడితే చాలు, ఒక జీవితకాలానికి సరిపోయిన ధైర్యాన్నిస్తుంది. ఏమైతేనేం, ఎంత బాధపడితేనేం, మొత్తానికి శివశంకరం భార్య దగ్గరకు వెళ్ళగలిగాడు. అత్తవారింట్లో అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నాడు. అల్లుడుగారు, సుజాతని ఇక్కడకు తీసుకొచ్చినప్పటి నుంచి మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తూనే ఉంది అన్నాడు సీతారామయ్య అనురాగం మిళితమైన నిందా కంఠంతో. ఉద్యోగంలో తీరిక దొరకలేదండి. ఓ చిన్న అబద్ధం, కానీ ఆ అబద్ధమే అతని అంతస్తును పెంచింది. అత్తగారు అతన్ని ఓ కొత్త కోణంలో గౌరవించింది. బాబు, పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల స్థితే మారిపోతుంది. పైగా తొలిచూలుగా ఆడపిల్ల పుట్టింది. అది జ్ఞాపకం ఉంచుకుని ఆ అమ్మాయి మీరు సంసారం గడపాలి. ఆమె చేసిన పాయసం ఆ క్షణంలో అతనికి తీయగా అనిపించలేదు. సుజాత ఆమె పక్కన నవారు మంచం మీద పరిచిన మెత్తని పొరుపు మీద మెత్తని షోలాపూరు దుప్పటి కప్పి పొత్తిగుడ్డల్లో ఉదయిస్తున్న సూర్యకాంతిని పొదువుకున్న మేఘమాలల అంచులపై జ్వలిస్తోన్న కాంతిశిఖలాంటి శరీరకాంతుల్లో ఆకర్ణాంత విశాల నేత్రాలతో, ముట్టుకుంటేనే కందిపోయే శరీర భాగాలతో ఈ పిల్ల తప్పజారి ఈ లోకంలోకొచ్చిన ఏ దేవత సంతానమో కాదు కదా అనిపించేటట్లుగా ఓ చిన్న ఆడపిల్ల. ఆ తల్లి పిల్లల్ని చూసి శివశంకరం మనస్సు ఆనంద డోలికల్లో విహరించింది. ఇంత అందమైన బిడ్డను తనకిచ్చిన సుజాతకు తనేమివ్వగలడు అని ఆ తండ్రి తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఇంత అందమైన శిశువును తనకు ప్రసాదంగా ఇచ్చిన ఆ తండ్రికి తనేమి ఉపాయనం ఇయ్యగలదు అని ఆ తల్లి ప్రశ్నించుకుంది. ఇద్దరి ఆశలు ఆ పసిబిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి. ఏమండి, దీని చేతికి బంగారు మురుగులు, కాళ్లకు వెండి పట్టాలు, 5 వేళ్లకు చిన్న చిన్న ఉంగరాలు నాన్నగారు చేయిస్తారట. అమ్మేమో అమ్మవారి బొమ్మతో ఉన్న పథకంతో చిన్న గొలుసు మెడలో వేస్తుందట. మరి మీరేం చేయిస్తారు అడిగింది సుజాత. మొలకు ఓ బంగారు మొలతాడు చేయించండి అంది సుజాత ఏదో తక్కువలో సరిపడుతున్నట్లుగా. అలాగే అలాగే శివశంకరం తలాడించాడు. నువ్వు చెప్పడం నేను చేయకపోవడమునా? మొలగ చెట్టు ఎక్కించకండి. ఉద్యోగానికి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చి నా దగ్గర ఉండమన్నాను. వచ్చారేంటి? ఇంట్లో అమ్మా నాన్న కనిపెట్టుకుని ఉండడంతో సరిపోయింది, లేకపోతే సతాయించింది. వాళ్ళున్నారన్న ధైర్యంతోనే నేను రాలేదు. లేకపోతే 24 గంటలు నేనే ఉండేవాణ్ణి మీ దగ్గర. శివశంకరం గొప్పగా అన్నాడు. పోదురు, గొప్పలకేం తక్కువ లేదు. నేను చెప్పింది ఏం చెయ్యరు. చేస్తాను చేస్తాను, సరేనా? నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టమన్నావు. నేను రాజీనామానే చేసేద్దామనుకుంటున్నాను. ఆ? నోరు వెళ్లబెట్టింది సుజాత. బారసాల 3 వారాలయ్యాక చేసుకుందామని సుజాత నొప్పించి కన్న కూతుర్ని కొంతసేపు లాలించి ఊరికి ప్రయాణమయ్యాడు శివశంకరం. మళ్లీ అతను పడుతోన్న ఇబ్బందులన్నీ అతన్ని చుట్టుముట్టాయి. తట్టుకోలేకపోతున్నాడు. సహోద్యోగులు ఇటువంటివి కామన్ బ్రదర్, డబ్బు కట్టే, బీ హ్యాపీ అంటూ సలహా ఇస్తున్నారు. మమ్మల్ని బయటపడే శంకరం అని కిరీటి సోజినీరావుల వేడుకోలు. మెయింటెనెన్స్ అకౌంట్ కూడా బ్యాంకు బాకీకి జమ అవుతుండడంతో చేతిలో పైసా లేక దొరికిన చోటల్లా ఊళ్ళో అప్పులు చేస్తే వాళ్ళు కనబడిన చోటల్లా అతన్ని పీకు తింటున్నారు. పాలవాడికి బాకీ, పచారీ కొట్లో బాకీ, కూరల కొట్లో అరువు, చాకలివాడికి దరువు. చివరకు జీవితమే బరువనిపించింది అతనికి. ఇప్పుడు తనింటికొచ్చిన పసిబిడ్డకు ఆ బిడ్డ తల్లి కోరిన మొలతాడు కూడా చేయించలేని దీనస్థితి. ఏం చెయ్యాలిప్పుడు? ఏం చెయ్యాలి? చటుక్కున తాకట్ల తమ్మయ్య జ్ఞాపకం వచ్చాడు. అతను శైలాకే కావచ్చు, కానీ సమయానికి ఆదుకునేవాళ్లు కూడా అతని వంటి వాళ్లే. శివశంకరం రకరకాలుగా ఆలోచిస్తూ తమ్మయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ్మయ్య మోకాళ్లపైకి దోవతీ కట్టుకుని నుదుటి మీద అడ్డంగా 3 విభూది రేఖలు, వాటి మధ్య గంధపు బొట్టుతో, పెద్ద బొజ్జతో, చెవులకు ఎర్రరాళ్ల దుద్దులతో, వద్దామా వద్దా అన్న బట్టతాతో, పైమీద ఓ కండువా వేసుకుని వాకిట్లో వాలు కుర్చీలో కూర్చుని ఎవరి తాకట్లు వాకట్లు చెయ్యాలా అని లెక్కలు సరిచూసుకుంటున్నాడు. అతను శివశంకరాన్ని చూడగానే ఆహ్వానించాడు. నువ్వు ఆ కుటుంబరావు కొడుకు కదూ అని అడిగాడు. మీ విషయంలో ఆ ఇల్లు తాకట్టు పెట్టుకున్న వడ్డీ కూడా గిట్టుబాటు కాలేదు అన్నాడు విచారంగా. శివశంకరం సమాధానం చెప్పలేదు. సుజాత దగ్గర నుంచి తిరిగొచ్చే ముందు తన తండ్రి ప్రస్తావన వచ్చింది.
మనవరాలు పుట్టిన సంగతి అత్తగారికి మామగారికి తెలియజేయండి అంది సుజాత. ఎప్పుడో చెప్పుండాల్సింది మీరు. నే చెబితేనే గాని చెయ్యరు అంటూ విసుక్కుంది. మామగారు ఇంట్లో ఉండగానే శివశంకరం తండ్రికి ఫోన్ చేశాడు. కుటుంబరావు ఫోన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అంచేత ఆశ్రమానికి ఫోన్ చేయాల్సొచ్చింది. శుభవార్తను అందుకుని కుటుంబరావు మాట్లాడాడు. ఆయన కంఠంలో ఆనందం, ఉత్కంఠ వగేరా భావాలేవీ ధ్వనించలేదు. బావుంది. నీ భార్యకు కూతురికి బాబా ఆశీర్వాదాలందించు. ఎప్పుడూ ఆయన మీ వెంట ఇంటా ఉంటాడు శుభం అంటూ కాల్ కట్ చేశాడు. కామేశ్వరంలో మాత్రం కొంచెం రియాక్షన్ కనిపించింది. బావుందిరా, మన వంశవృక్షం ఓ కొమ్మను వేసిందన్నమాట. శుభం. ఎలా ఉంది నా మనవరాలు? సుజాత కులాసాగా ఉంది కదా? అడిగానని చెప్పు. అమ్మా, నువ్వొకసారొచ్చి చూడమ్మా. శివశంకరం ఆర్ద్రంగా ఆహ్వానించాడు. వస్తానో రానో చెప్పలేను. అంతా బాబా సంకల్పం. మీ నాన్నగారు మొన్నన్నారు, ఈ బంధం తొలగితే తప్ప ఆ పైనున్నవాడితో అనుబంధం పెరగదని. అంచేత మీ నాన్నగారు వస్తారో లేదో ఆయన వస్తేనే కానీ నేను రాలేను కదా. ఇదంతా స్ఫురణకొచ్చింది శివశంకరానికి. తమ్మయ్య తన తండ్రి గురించి ప్రస్తావన చేసేసరికి. తన తండ్రి తల్లి ఇప్పుడొక దివ్యలోకంలో ఉన్నారు. ఈ భౌతిక లంపటాలు వాళ్ళకంటావు. ఏ క్షణత్రయం వాళ్లను బాధించదు. వాళ్ళు మనీషులు. వాళ్లను గురించి తాకట్ల తమ్మయ్య లాంటి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు అని తమ్మయ్యను మనసులో అసహించుకుంటూనే పైకి సానుభూతి చూపించాడు. తమ వ్యవహారంలో నష్టం వచ్చినందుకు బాధపడుతున్నట్లుగా నటించాడు. సర్లే, అయిపోయిన పెళ్లికి మేళమెందుకు గాని ఇప్పుడెందుకొచ్చినట్టు అంటూనే ఓ డ్రింకు తెప్పించి ఇప్పించాడు. తాగు తాగు, నా దగ్గరకొచ్చినాళ్లకు ఎట్టా నేను మర్యాద చేత్తా. నాకు పడనివాడైనా సరే. అది తమ సంస్కారం. శివశంకరం ఆయనను అందలం ఎక్కించాడు. ఎంతకు నువ్వెందుకొచ్చినట్టబ్బాయి? ఎవరు మాత్రం తమ దగ్గరికి ఎందుకొస్తారయ్యా? డబ్బు కోసమేగా. అంతేలే, నువ్వన్నది నిజమేలే. అవునుగాని నా పేరే తాకట్ల తమ్మయ్య గదా. మరి తాకట్టు పెట్టడానికి ఏం తెచ్చావు? శివశంకరం సంకటంలో పడ్డాడు. తాకట్టు పెట్టడానికి తన దగ్గరేముంది గనుక? ఇల్లు లేదు, అదెప్పుడో పోయింది. వెండి బంగారాలు లేవు, వస్తు వాహనాలు లేవు. ఏం ఆలోచించకుండా గబాలన్నాడు, నా ఉద్యోగం. ఏంది ఉద్యోగమా? తమాషాగా ఉందే. ఎవరో ఇంతవరకు తమ ఉద్యోగాన్ని తాకట్టెట్టి డబ్బు తీసుకోలే. తమ్మయ్య ఆలోచనలో పడ్డాడు. సర్లే, అప్పు తీసుకుని ఏడకపోతావు గాని ఎంత కావాలటి పైకం? 2 లక్షలు. ఏందమ్మోయ్, ఎవడన్నా ఉద్యోగం మీద లక్షలు అప్పిస్తాడేటి? శివశంకరం తన తెలివితేటలన్నీ ఉపయోగించాడు జవాబు చెప్పడానికి. ఇస్తాడు. బ్యాంకుల్ని తీసుకోండి. నెల జీతగాళ్లకే ముందుగా లోన్స్ శాంక్షన్ చేస్తారు. ఎందుకంటే నెల నెల జీతంలో కట్ చేసుకోవచ్చు కదా. ఇహ ఇళ్ల మీద పొలాల మీద ఇచ్చారనుకోండి, ఇంటి విషయంలో రాను రాను విలువ తగ్గుతుందే తప్ప పెరగదు. పొలంలో వానొచ్చినా, ఎండ తగిలినా, నీరు తగ్గినా, ఎక్కువైనా పంట గోవిందా. ఆ రైతు బాకీ కట్టలేడు. మీరు వెళ్లి కట్టి తీరాలి అని గొంతు మీద కూర్చుంటే ఆత్మహత్య చేసుకుంటాడు. అంచేత నాలాంటి ఉద్యోగస్తుడికి ఇవ్వడమే అన్ని విధాలా మంచిది. తాకట్ల తమ్మయ్యకు ఆ వాదన నచ్చింది. ఇంకా కొంతసేపు గింజుకుని, ఒట్టెట్టించుకుని, పగడ్బందీగా పత్రం రాయించుకుని, మీ ఆఫీసర్ గారున్నారుగా, ఆయన చేత ఓ సంతకం పెట్టించుకురండి అన్నాడు చివరగా. ఆ మాటతో శివశంకరానికి పాము కుట్టినట్లయింది. తనకు తెలుసు, తన పై ఆఫీసర్కు తన మీద నమ్మకం పోయింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఓ అప్పు కోసం సంతకం పెడతాడా? పెట్టడుగాక పెట్టడు. మరి ఏం కర్తవ్యం? ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. ఆ సమయంలోనే పిల్లకు నామకరణం చేసుకోమని మామగారి నుండి ఉత్తరం. రాజీనామా చేస్తావా? డబ్బు కడతావా? కోర్టులో కలుసుకుందామంటావా? అప్పుడది క్రిటికల్ కేసో చీటింగ్ కేసో అవుతుంది తెలుసా అంటూ బాస్ గారి నుంచి గద్దింపు, బెదిరింపు. మధ్యలో సుజాత సన్నాయి నొక్కులు. నగలు చేస్తున్నారుగా అంటూ ఒక నిర్ణయానికొచ్చాడు శివశంకరం. రబ్బరు స్టాంపులు చేసేవాడి దగ్గరకు వెళ్ళాడు. ఆఫీసర్ గారి డిజిగ్నేషన్తో ఒక రబ్బర్ స్టాంపు చేయించాడు. ఆయన అడ్రస్తో లేబర్ హెడ్ ప్రింట్ చేయించాడు. తనకు కావలసినవన్నీ సిద్ధం చేసి ఆఫీసర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. కాగితం అందుకున్న తాకట్ల తమ్మయ్య, చూడండి, నెల నెలా కట్టకపోతే ఆనాక మీరు నన్నేమనద్దు. నేనసలు లెక్క దగ్గర మంచోణ్ణి కానని, ఎవరినీ లెక్కసేనని తెలుసుగా అంటూ డబ్బిచ్చాడు. వెంటనే అతను ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాడు. ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాడు. అప్పున్నవాడికి లీవ్ ఎలా ఇస్తామయ్యా? ఆఫీసరు అంతెత్తున లేచాడు. శివశంకరం ఓ 50,000 రూపాయలు తీసి ఆఫీసర్ గారి టేబుల్ మీద పెట్టాడు. ఇది నా అకౌంట్లోనే జమ చేస్తారో మీ అకౌంట్లో జమ చేసుకుంటారో నాకు అనవసరం. మీరు నా జీవితాన్ని కాపాడాలి. మీరు దయతలచకపోతే నేను నా భార్య సూసైడ్ చేసుకుంటాం. మొన్ననే పుట్టిన ఆడపిల్ల అనాథవుతుంది. ఆ ఉసురు మీకు తగులుతుంది అన్నాడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ. ఆఫీసరు ఆ డబ్బు వైపు, అతని వైపు మారిచి మారిచి చూశాడు.
కొంతసేపు అయిన తర్వాత తల పంకించి ఆ డబ్బు తీసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ, సరే, నీ కన్నీళ్లు చూసి నీకు సాయం చేయకుండా ఉండలేకపోతున్నాను. సరే, సెలవు పెట్టు. నిన్ను సస్పెండ్ చేయడం లేదు కాబట్టి నీకు ప్రతి నెలా జీతం వస్తూనే ఉంటుంది. జీతం తీసుకుపోవడానికి వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళకు మాత్రం కనబడకుండా జాగ్రత్త పడు. శివశంకరం ఆయన రెండు చేతులు పట్టుకున్నాడు. మీరు దేవుడు సార్, మా నాన్నగారు చేయలేని సాయం కూడా మీరు చేస్తున్నారు అంటూ మళ్లీ మళ్లీ ఆయనకు నమస్కారం చేస్తూ బయటకొచ్చేశాడు. కన్న కూతురి నామకరణం ఇంకా 3 రోజులుందనగా శివశంకరం మామగారింటికొచ్చాడు. కిరణ్మయిని తన బావగారిని ఆహ్వానించాడు. తండ్రికి తల్లికి తెలియపరిచాడు. వీలు చేసుకుని రమ్మనమని మరీ మరీ ప్రార్థించాడు. వచ్చిన రోజు రాత్రే సుజాతతో చెప్పాడు. నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను. ఇహ ఉద్యోగం చేయను. ఇదిగో డబ్బు నువ్వు అడిగినట్లే తెచ్చాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నన్నేం చేయమంటావో చెప్పు. అతని మాటలతో ఆమె తల్లో మల్లెపూలు పకపకా నవ్వాయి. చేతుకున్న గాజులు గలగల్లాడాయి. కాటుక కళ్ళు మెలమెల్లాడాయి. ముందు ఓ కారు కొనండి. అంత డబ్బేది? కార్లకు మోటార్ సైకిళ్లకు ఫైనాన్స్ ఇచ్చేవాళ్లు కోకొల్లలు. మీ అక్కయ్య బావగారు వచ్చేసరికి మన ముందు కారుండాలి. మహాలక్ష్మికి ఒంటి నిండా బాల తొడుగుండాలి. పిల్ల పేరు మహాలక్ష్మా? అవునండి, అది మనకు లక్ష్మీదేవే. బారసాల సాయంకాలమే. చీట్ల కంపెనీ అనౌన్స్ చేయండి. ముందు 50,000 రూపాయల చీటీతో ప్రారంభం చేయండి. మొట్టమొదటి చీటీ దేవుడి పేర మనం కడదాం. రెండోది మీ అక్కయ్య గారిని తీసుకోమనండి. తన భార్య తెలివితేటలకు ఔరా అనుకున్నాడు. ఇంకో విషయం సుమా, అంది మళ్లీ హెచ్చరిస్తున్నట్లుగా. శివశంకరం ఏంటి అని అడగకుండానే మళ్లీ సుజాత అంది. ఇదంతా ఇక్కడ కాదు సుమా, మనం హైదరాబాద్ వెళుతున్నాం. అక్కడ ప్రారంభిస్తున్నాం. అక్కడ చార్మినార్ బ్యాంకులో ఓపెన్ చేస్తున్నాం. ఓ ఎమ్మెల్యేను మరో ఎంపీని పేట్రన్స్ గా పెట్టుకుందాం. లోకల్ పేపర్లలో ప్రకటనలు గుప్పించేద్దాం. సుజాత గీచిన గీత దాటకుండా శివశంకరం ఆమె చెప్పినట్టే చేశాడు. కారు కొన్నాడు. కూతురు ఒంటి నిండా బంగారపు తొడుగు తొడిగాడు. బారసాలకొచ్చిన కిరణ్మయి సుజాత వైభవాన్ని తెలివితేటల్ని చూసి అబ్బురపడింది. ఆడబిడ్డకు సుజాత ఉంగరం చేయించింది. కంచిపట్టు చీర పెట్టింది. శివశంకరం తన బావగారిని అడిగాడు. బావగారు, రాకరాకొచ్చారు మీరు. ఏం కావాలో చెప్పండి, హ్యాపీగా ఇస్తాను. కిరణ్మయి పుల్లారావు బాగా ఆలోచించి, శివశంకరం, నీ వ్యాపారంలో మమ్మల్ని వాటాదారులుగా చేర్చుకో. మరి పెట్టుబడి? అంది సుజాత. పుల్లారావుకు కిరణ్మయికి ఆ మాట చురుక్కుని తగిలింది. వాళ్ళు మొహాలు ముడుచుకున్నారు. కిరణ్మయి తటాలన తన మెళ్ళ ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి అతని ముందు పెట్టింది. ఇదే మా పెట్టుబడి అంది భర్త గౌరవం దెబ్బతినకుండా. వద్దులేవే అనబోయాడు శివశంకరం. ఏదో తమాషా కన్నాను. సుజాత మళ్లీ మాట కలిపింది. మర్యాద కాదండి, అది పద్ధతి. షేర్ క్యాపిటల్ కింద ఏదో కొంత పెట్టుబడి పెట్టాలి కదా. ఆ మాటతో వాళ్ళు నెక్లెస్ను సుజాతకిచ్చి చీట్ల కంపెనీలో వాటాదారులై వాళ్ల ఊరికి ప్రయాణమయ్యారు. కారులో వాళ్లను డ్రాప్ చేస్తూ స్టేషన్లో అన్నాడు శివశంకరం తన అక్కయ్యతో. అక్కయ్య, మేనల్లుడికి ఒక చొక్కా లాగుయ్యనా అనుకుంటున్నావు కదూ? వాడికి హైదరాబాద్లో కాన్వెంట్ స్కూల్లో చేరడానికి డొనేషన్ కడుతున్నానే. వాడు 5వ క్లాసులోకి వచ్చేసరికి నీ కోడలు ఎల్కేజీలోకి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ హాయిగా ఒక చోట ఉంటారు, ఒక చోట చదువుకుంటారు, ఒక చోట కలిసి పెరుగుతారు. వయసు వస్తున్న కొద్దీ వాళ్ల మనసులు కూడా కలిసి పెరుగుతాయి. ఆ తర్వాత అర్థమైంది లేరా అంటూ కిరణ్మయి తమ్ముణ్ణి మెచ్చుకుంది. ఇది నా ఆలోచనేం కాదు, సుజాత ఆలోచనే. నువ్వు చెప్పనక్కర్లే, నేను చూస్తూనే ఉన్నానుగా. పిల్లవాణ్ణి భర్తను తీసుకుని కిరణ్మయి వెళ్ళిపోయింది. జాగ్రత్త, చీట్ల కంపెనీ సరిగ్గా నడుపుకుంటే అంతా లాభమే. ఏ పొరపాటు చేసినా మనం మిగలం. పుల్లారావు హెచ్చరించాడు గేటు దగ్గర నిలబడి. రైలు దూరం అయింది. వాళ్లు కనుమరుగయ్యారు. వెళుతూ వెళుతూ సుజాత తన తండ్రితో అంది. నాన్నగారు, ఈ ఊళ్ళో ఈ ఇల్లు తప్ప మీకేం ఇంట్రెస్ట్ ఉంది? దీన్ని అమ్మేసి మీరు మాతో వచ్చేయండి. అందరం కలిసే ఉందాం. ఇల్లమ్మేస్తే వచ్చే డబ్బు కూడా మనం చీట్లలో పెట్టి వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఇల్లమ్ముకోవడం ఏం బాగుంటుందే? సీతారామయ్య నసిగాడు. వ్యాపారంలో కలిసి రావాలే కాని ఈ కొంపో లెక్క కొన్ని అంతస్తుల బిల్డింగు కొనొచ్చు. మీరు హరికథకో షికారుకో వెళ్ళడానికో కారు, అమ్మకు గుడికి వెళ్ళడానికో కారు, మీ మనవరాలు స్కూలుకు వెళ్ళడానికో కారు, ఇలా కార్లు, ఫ్లాట్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓ స్వర్గకాండం కళ్ల ముందు నిలిచింది. కార్ల మాట ఎలా ఉన్నా తాము తమ వృద్ధాప్యంలో కూతురి దగ్గర వాళ్లతోనే కలిసి ఉండొచ్చు కదా అన్న మాట ఆ వృద్ధ దంపతుల్ని ఆకట్టుకుంది. ఇల్లు బేరానికి పెట్టారు. శివశంకరం హైదరాబాద్లో చాలా కష్టపడ్డాడు. మధ్యతరగతి వాళ్లని ఎక్కువగా చేర్పించాడు. వాళ్లు చీటీ డబ్బు సవ్యంగా కట్టినంత వరకు అతని వ్యాపారం 3 పూలు 6 కాయలై పెంపొందింది. చీట్లు పాడిన వాళ్లకు సకాలంలో డబ్బు చెల్లించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. చీటీ కడితే మహాలక్ష్మి చీటీ కంపెనీలోనే కట్టాలి అన్న పేరొచ్చింది.
సంపాదించింది పెట్టి షేర్లు కొన్నాడు సుజాత సలహాతో. పిల్లని తీసుకుని ఓ ముక్కు తీర్చుకుందామని కారులో యాదగిరిగుట్టకు బయలుదేరారు వాళ్ళు. కారులో వెనక సీట్లో పిల్ల పడుకునుంది. ముందు సీట్లో భరత పక్కన కూర్చుని సుజాత కళ్ళు అరమూతలుగా మూసుకుని క్యాసెట్ ప్లేయర్లో నుంచి వస్తోన్న ఓ పాటను వింటోంది. శివశంకరం హుషారుగా కారు నడుపుతున్నాడు. తెల్లవారుతున్న సమయం. కాకులు కావు కావుమంటూ ఆకాశంలో ఎగురుతున్నాయి. దారిలో ఉన్న ఓ పల్లెటూళ్ళలో రోడ్డుకు అడ్డంగా కొన్ని ఆవులు పడుకునున్నాయి. కార్లు లారీలొచ్చినా అవి లేవడం లేదు. అవతలకు కదలడం లేదు. శివశంకరం కారు మెత్తగా పరుగెడుతోంది. ఎదురుగా 2 లారీలు వేగంగా వస్తున్నాయి. ఒకదాని హెడ్లైట్లలో మరొక దాని హెడ్లైట్లు కలిసిపోతున్నాయి. ఒకదాన్ని తప్పించుకుని దాటి ముందుకు పోవాలని మరొక దాని ప్రయత్నం. ఒకడు పంజాబీలో తిడుతున్నాడు. రెండోవాడు తురకంలో. రెండూ పడుకున్న ఆవుల్దాకా వచ్చాయి. ఆ లారీల వేగానికి, ఆ లైట్ల కలపోతకు ఆవులు బెదిరాయి. అటు ఇటు పరిగెట్టాయి. అటుపక్కగా శివశంకరం చిన్న కారు, ఇటుపక్కగా లారీల జిగేలుమంటున్న లైట్లు. శివశంకరం తన కారు లైట్లు వేశాడు. అతని కళ్ళల్లో లైట్లు పడ్డాయి. స్టీరింగ్ పట్టు తప్పింది. 2 లారీలు ఒకదాన్నొకటి ఉరుసుకుంటూ మారుతిని గుద్దుకున్నాయి. కారు ముందు భాగం బాగా దెబ్బతింది. స్టీరింగ్ వచ్చి శివశంకరానికి గుద్దుకుంది. ఫ్రంట్ డోర్ వదిలే లోపలికొచ్చి సుజాతను ప్రెస్ చేసింది. క్షణాల్లో అందరూ మూగారు. లారీ డ్రైవర్లు కనిపించలేదు. లారీలు రోడ్డుకు అడ్డంగా దెబ్బతిని నిలబడిపోయి ట్రాఫిక్ జామ్కు కారణమయ్యాయి. కిందకు కారిన రక్తం, దెబ్బలు తగిలిన మొహాలు. శివశంకరానికి సుజాతకు స్పృహ లేదు. వెనక సీట్లో పడుకున్న మహాలక్ష్మి ఉన్నట్టుండి ఏడుస్తోంది. అటుగా వచ్చిన ఓ ముసలవ్వ అయ్యయ్యో అనుకుంటూ పసిపిల్లను తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే హైవే చెక్కింగ్కొచ్చిన ఓ పోలీస్ పార్టీ యాక్సిడెంట్ని చూసి వాళ్లను పసిబిడ్డతో సహా హైదరాబాదుకు తమ జీపులోనే పంపించింది. స్పృహ వచ్చిరాని స్థితిలో సుజాత కలవరిస్తోంది. అమ్మా, మహాలక్ష్మి, మహాలక్ష్మి! శివశంకరం కలవరిస్తున్నాడు. సుజీ, సుజీ! డాక్టర్లు వాళ్ల టెస్టులు వాళ్లు పూర్తి చేశారు. ఇంకా కొంతకాలం హాస్పిటల్లోనే ఉండాలన్నారు. లారీల ఓనర్లొచ్చి పోలీసులతో మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు వాళ్లవి. డబ్బు చేతులు మారింది. కాగితాల్లో రాతలు మారాయి. ఎడం వైపున్న మారుతి కారు కుడి చేతి పక్కకొచ్చింది. శివశంకరాందే తప్పని తేలింది. హాస్పిటల్లో ఉన్న శివశంకరం దగ్గరకు సీఏ వచ్చాడు. అతనితో ఓ కానిస్టేబుల్ వచ్చాడు. లా ప్రకారం అయితే మీ మీద కూడా కేసు పెట్టాలి. మీ కారు ఇన్సూరెన్స్ టైం అయిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ టోకెన్ మీ దగ్గర లేదు. రాంగ్ సైడ్లో డ్రైవ్ చేస్తున్నారు అంచేత అంటూ కానిస్టేబుల్ను మిగిలిన తతంగం పూర్తి చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కానిస్టేబుల్ శివశంకరంతో అన్నాడు, ఓ 50,000 కొట్టించండి. మీకు ఇన్సూరెన్స్ పైకం రావడానికి ఎలా కాగితాలు రాయాలో అలా రాసిస్తాం. ఇచ్చేద్దామండి అంది సుజాత. ఇంట్లో ఉన్నది వాళ్ళకి ఇచ్చేసి బయటపడ్డారు. కేసు లేని కేసుల్లో నుంచి వాళ్ళిద్దరూ. హాస్పిటల్ బిల్లు ఓ 1,00,000 అయింది. అదే సమయంలో పాట పాడిన వాళ్లకు డబ్బు చెల్లించవలసి వచ్చింది. 5 చీట్లు నడుపుతున్నారు. ఒకసారి 3 లక్షలు వాళ్ళకు కట్టాలి. పులి మీద పుట్రగా అప్పిచ్చిన బ్యాంకి వాళ్ళు నానా యాతన పడి అతని అడ్రస్ కనుక్కుని అతని మీద క్రిమినల్ కేసు వేసి దగ్గరుండి సమన్లో అందజేయించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది. వాకిట్లో పోలీస్ జీప్ వచ్చి ఆగింది. సుజాత ఆ జీపును చూసి భయపడిపోయింది. ఆ జీపులో వచ్చిన సీఏ అడుగుతున్నాడు, శంకరం గారు మీరే కదా? బెయిల్ తెచ్చుకునే వరకు మీరు స్టేషన్లో ఉండాలి. తప్పదు, రండి. లోపల ఎక్కడో ఉన్న పార్వతమ్మ మహాలక్ష్మిని ఎత్తుకుని హాల్లోకొస్తూ, అమ్మాయి, దీనికి జ్వరంగా ఉందే, అల్లుడు గారితో చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళు. పెద్ద డాక్టర్కి ఎవరికైనా చూపించమని చెప్పు అంటోంది. పోలీసుల్ని చూసి నోట్లో మాట నోట్లో మింగేసుకుంది. హాల్లో ఫోన్ మోగింది. కిరణ్మయ్యి తమ్ముణ్ణి పిలుస్తోంది. శివశంకరం పోలీసుల మధ్య ఉన్నాడు. సుజాత అందుకుంది ఆ ఫోను. సుజాత, అవసరంగా డబ్బు కావాల్సొచ్చింది. కాస్త తమ్ముడితో చెప్పి ఓ 1,00,000 పంపించమని చెబుదు. 1,00,000 ప్రతి వాళ్లకు ఓ 1,00,000 కావాలి. అర్ధాంతరంగా ఎక్కడి నుంచి తీసుకురావడం? సుజాత, ఏంటి దారి? ప్లీజ్ ప్లీజ్ సలహా చెప్పు. శివశంకరం తనను పట్టుకుపోవడానికొచ్చిన పోలీసుల్ని అవతలకు తీసుకుపోయాడు. ఏదో మాట్లాడబోయాడు. కాసేపు మాటలయ్యాయి. ఆ సీఐ అన్నాడు, సరే, మీరింట్లో లేరని రాసుకుపోతాం. ఇందుకుగాను ఓ 1,00,000 ఇవ్వండి. ఓ వారం రోజుల్లోపు ముందస్తు బెయిలుకు అప్లై చేసుకోండి. మళ్ళీ 1,00,000. సుజాత ఆ మాటలు వింది. తన నెక్లెస్ తెచ్చింది. శివశంకరానికి ఇచ్చింది. వాళ్ళకిచ్చేయండి అంది. శివశంకరం భార్యవైపు గాజు కళ్లతో చూశాడు. నెక్లెస్ ఇచ్చి అరెస్టు వారెంట్ తప్పించుకున్నాడు. కారం వేసి చీట్లు పాడిన వాళ్లకు డబ్బు చెల్లించాడు. సీతారామయ్య తన ఇల్లు అమ్మి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని కిరణ్మయ్యకి పంపించి ఊపిరి పీల్చుకున్నాడు. మహాలక్ష్మిని హాస్పిటల్కు తీసుకువెళ్లి తీసుకొస్తూ ఆమెకున్న బాల తొడుగును కరిగిస్తున్నాడు. తాకట్ల తమ్మయ్య ఒక రోజున ఉన్నట్టుండి ఊడిపడ్డాడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఉద్యోగం పేరు చెప్పి నా కానించి డబ్బు నొక్కేశావు. ఉద్యోగమే నీకు లేదు కదా?
యాడ్నుంచి డబ్బు తెచ్చి నా అప్పు తీరుతావు? ఇంటి ముందు యాగి మొదలు పెట్టాడు. సుజాత లోపల నుండి కోపంగా బయటకొచ్చింది. అనవసరంగా అరవద్దు, రేపొద్దున రండి, డబ్బు తీసుకువెళ్ళండి. ఆమె ఉగ్రరూపం చూసి కొంత తగ్గి, అలాగే రేపొద్దునొత్తా, ఇకపోతే బావుండదు అంటూ వెళ్ళిపోయాడు ఎసడింపుగా. ఎలా ఇస్తాం సుజీ? శివశంకరం అడిగాడు అయోమయంగా. కంగారొద్దు, ఆమెను నాన్నగారిని ఈ రాత్రికి కాశీకి పంపించండి. మనం కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఎక్కడైనా బతుకుదాం. డబ్బు సంపాదించుకోవడానికి 1,00,000 మార్గాలు. డబ్బే ముఖ్యం ఈ బతుకులో. ఇప్పుడు ఫెయిల్ అయినా రేపు ఫెయిల్ అవుతామా గెలుస్తామనే నమ్మకం నాకుంది. మీకు నా మీద నమ్మకం ఉంటే అది చాలు నాకు. శివశంకరం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కట్టుకున్న భార్య మీద నమ్మకం లేకపోతే ఆ భర్త బతికే దండగా అన్నాడు. తెల్లవారుకల్లా ఆ ఇల్లు ఖాళీ అయింది. మరో చోట మళ్లీ వాళ్ల జీవన పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో పూలున్నాయి, ముళ్ళు ఉన్నాయి, పన్నీరుంది, కన్నీరుంది. ఈ 3 నాళ్ల బతుకులో ఏషణత్రయం వీటన్నింటికీ కారణమని వాళ్లకు తెలుసు. తెలిసి కూడా ఏమీ చేయలేని ఓ నిస్సహాయత. ఇంతటితో ఏషణత్రయం అనే నవల కంప్లీట్ అయిందండి. ఇలా అంటున్నానని మన శ్రోతలేమనుకోవద్దు. ఈ నవల చదివిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఇందులో పాపం ఆ స్నేహితులిద్దరూ బకరాలు, మిగిలిన వాళ్ళందరూ ఎదవలు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఆ స్నేహితులు మాత్రం మునిగిపోయారు ఇందుట్లో. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.